ఇక్కడ మళ్ళీ బండి సంజయ్ అనేది మనం బండి సంజయ్ వ్యాఖ్యలు చూద్దాం. రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య లోపాయకారి ఒప్పందం, కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి రావద్దని సీఎం కోరుకున్నారు బండి సంజయ్. ఇప్పుడు గవర్నర్ అయితే దాదాపు ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమందికి గవర్నర్ను ఆమోదిస్తారు, దానిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఇస్తుంటారు. వాళ్ళు కొన్ని విషయాలైతే వాళ్ళకు తెలిసి ఉంటాయి, ఏం జరుగుతుంది, ఎట్లా ఉన్నది రాష్ట్రంలో ఎట్లా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎట్లా ఉన్నది అనే అనేక విషయాలపైన గవర్నర్ ఆమోదం ఉంటుంది. గవర్నరు ఆయన ఏదైతే ఫస్ట్ పర్సన్ కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఒక అది ఉంటుంది. మరి ఈ గవర్నరు తొందరగా యాక్సెప్ట్ చేయాలంటే మరి బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీ ఆయన పైన ఒత్తిడి తీసుకురావాలి కదా. మరి అట్లాంటి చేయకుండా వీళ్ళందరూ లోపకాయ ఒప్పందం చేసుకున్నారని బండి సంజయ్ చెప్తున్నాడు కేంద్ర మంత్రి. రేవంత్ కేసీఆర్ మధ్య లోపకాయ ఒప్పందం, కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి రావద్దని సీఎం కోరుకున్నారు సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య లోపకారి ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఆస్తుల జప్తు చేసి జైలుకు పంపుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆయనను జైలుకు పంపకుండా కేంద్రంపై ఎందుకు నెపం నెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్కే రేవంత్ కేటీఆర్ పాలన కొనసాగుతుందని, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు విచారించేందుకు గవర్నర్ నుంచి అనుమతి రావద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరుకున్నారు అని ఆరోపించారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల మధ్య అభిప్రాయ విభేదాలు ఉన్నాయని, అవాస్తవమని, నాపై ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటే తీసేయండి అని పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయండి అని పిలుపునిచ్చారు. తాను అభివృద్ధి గురించి మాట్లాడితే మీడియా పార్టీకి ఏదైతే ప్రయారిటీ ఇవ్వడం లేదని, హిందుత్వం పైన ఫోకస్ చేస్తుందని పేర్కొన్నారు. కాగా సినీ డైరెక్టర్ రాజమౌళి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎవరి ఆలోచనలు వారివి అయితే దర్శకుడు రాజమౌళి దేవుని నమ్మేలా ఆయనకు ఆ దేవుడు కర్ణ కటాక్షాలు కలిగించాలని కోరుకుంటున్నానని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపం ఊరికే పోదు, 10th పేపర్ లీక్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బండి సంజయ్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. నేను చేయని తప్పుకు జైలుకు పంపారు, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భరించాను, ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచిన పార్టీ బీజేపీ అనే తృప్తి నాకు మిగిలింది అని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైతే బీఆర్ఎస్ చేసిన పాపం ఊరికే పోదు, కక్ష సాధింపు చర్యలకు ఫలితం ఉంటుందని అన్నారు. ఏదైతే గతంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో అయినా దేశ రాజకీయాల్లో చూసుకుంటే అయితే అమిత్ షాను గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జైలుకు పంపిళ్ళు, మళ్ళీ తర్వాత తను ఏదైతే బీజేపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మరీ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మళ్ళీ జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరు ఈరోజు అధికారంలో ఉన్నామని నిన్ను జైలుకు పంపితే రేపు అధికారంలోకి వచ్చినాక నన్ను పంపుతారు, ఇదైతే సాగుతుంది. మరి ప్రజలకు ఏం చేస్తున్నారు? వీళ్ళని వాళ్ళు పంపడం, వాళ్ళని వీళ్ళు పంపడం జైలుకు బాగానే ఉన్నది. ఈ ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్గా మారింది ఇది. అబ్బా కేటీఆర్ జైలుకు పోయినట, అరే కేసీఆర్ జైలుకు పోయినట, రేవంత్ రెడ్డి జైలుకు పోయినట, బండి సంజయ్ జైలుకు పోయినట, కిషన్ రెడ్డి జైలుకు పోయినట. వీళ్ళు జైలుకు పోతే మీకేంది? వీళ్ళు జైలుకు పోతే మీకు ఏమొస్తుంది? వీళ్ళు బయట ఉండి ఉద్ధరించింది ఏంది, జైలుకు పోయి ఉద్ధరించేది ఏంది చెప్పండి. కాబట్టి వీళ్ళు జైలు అనే డ్రామా, సరే కేటీఆర్ జైలుకు పోయిండు, మీ భావోద్వేగాలు ఏదైతున్నాయో, మీ ఆలోచనలు ఏవైతున్నాయో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కేటీఆర్ని ఎట్లా జైలుకు పంపుతారని మళ్ళీ మీరు గల్లలు పట్టుకోవాలి, ఒకరిని గల్ల ఓడి పట్టుకోవాలి, ఒకరినోడు చింపుకోవాలి, ఒకరినోడు కొట్టుకోవాలి. ఊర్లలో లొల్లులు పంచాయతీ, వీళ్ళు ముగ్గురు అందరూ ఒకళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు, భుజాలు తడుముకుంటారు. రేపు పొద్దుగాల స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఇంటి పక్కనోడు కాంగ్రెస్ అయితే ఇంటి పక్కన ఉన్నోడు బీఆర్ఎస్, ఇంటి వెనుకున్నోడు బీజేపీ అయితే ఈ ముగ్గురే మాట్లాడుకోరు. ఒకరు పెద్దమ్మ కొడుకు అవుతారు, ఇంకోరు చిన్నమ్మ కొడుకు అవుతారు, వాళ్ళ అత్తమ్మ కొడుకు అయిన అనుకో, వీళ్ళే మాట్లాడుకోరు. ఇక గల్ల పట్టుకొని కొట్టుకోవడమే. మీరు మారండి. రాజకీయాలు వేరు, ఏదైతే మిత్రుత్వం వేరు. వీళ్ళు అదే పని చేస్తున్నారు, రాజకీయంగానే చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి మీరు మాత్రమే మారకుండా గల్లలు పట్టుకుంటున్నారు. గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కానీ ఈరోజు స్థానిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఖచ్చితంగా మీరు ఒక మంచి అనుబంధాలతో ఉండండి, కానీ అది రాజకీయంగానే చూడండి. కానీ అది ఎక్కడ కూడా ఒకరు విడిపోయి విభేదాలకు తావునిచ్చి రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉండే అలాంటి సిచ్యువేషన్స్ కొని తెచ్చుకోకండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇవి మరొక విషయం చూసుకున్నట్టే కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?
నగరాల పట్టణాల్లో ఏసీ రూమ్స్లో ఉండి మాట్లాడే అర్బన్ నక్సలైట్లు, అడవిలో ఉండే నక్సలైట్లను లొంగిపోవాలని ఎక్కడైనా చెప్పారా అని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని ఆ పార్టీకి అర్బన్ నక్సలైట్ మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తారు. వాళ్ళకు ఏమాత్రం నైతికత ఉన్న తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి వాస్తవాలు మాట్లాడాలన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఆ హామీలు విస్తృతంగా ఏదైతే సర్కారును ఎందుకు ప్రశ్నించడం లేదని, భారత్ను 2047 నాటికి అగ్రరాజ్యంగా మార్చడమే మా లక్ష్యం. మరి నక్సలైట్ల లక్ష్యం ఏంటో చెప్పండి, తుపాకులు పట్టి కాల్చి చంపడమే వాళ్ళ లక్ష్యమా అని ప్రశ్నించారు. అడవుల్లో ఉన్నోళ్ళు ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి గుర్తించారని, కానీ అర్బన్ నక్సలైట్లు మాత్రం గుర్తించడం లేదని చెప్పేసి కూడా చెప్పడం. అయితే అడవిలో ఉన్నోళ్ళు ప్రధాని చేస్తున్నటువంటి అభివృద్ధిని గుర్తిస్తున్నారు. మరి అడవిలో ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధిని గుర్తించినప్పుడు మరి వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? అడవిలో ఉన్న వాళ్ళు ఏదైతే ప్రధాని మోదీ చేసినటువంటి అభివృద్ధిని గుర్తిస్తారని చెప్పేసి బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నాడు. ఒకవైపు సరే అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు గుర్తించినప్పుడు మరి అడవిల్లో ఉన్నటువంటి ఏదైతే గిరిజన ఆదివాసీ బిడ్డలను ఎన్కౌంటర్ల పేరుతో ఎందుకు చంపుతున్నది బీజేపీ ప్రభుత్వం? ఎందుకు చంపుతున్నది? ఈ దేశ సంపద ఎటు ఏం చేయాలని ఒకటి ఏంటంటే బీజేపీ ప్రభుత్వము చేస్తున్నటువంటి ఒక డ్రామా, నక్సలైట్లను చంపడం. నక్సలైట్ల పోరాటం దేనికోసం? నక్సలైట్ల పోరాటం దేనికోసం? బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈరోజు వరకు గుడిసే సెంటు భూమి లేని ఉన్నటువంటి ఎవరైతే బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలకు మేలు చేయాలి. ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు కనీసము ఈ రాజకీయ పార్టీల మద్దతు లేకుంటున్న క్రమంలో అన్నలు మేము ఉన్నాం, మేము వెన్నుదండ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు అడవిని కాపాడుతున్నారు, అడవి సంపదను కాపాడుతున్నారు. అలాంటి బిడ్డలను ఎన్కౌంటర్ల పేరుతోని ఈరోజు మోదీ టార్గెట్ చేస్తాడంట. 30 వరకు ఇమ్రాన్ చంపాలి. మోదీ ఏదైతే అమిత్ షా టార్గెట్ చేస్తాడు 30 వరకు ఇమ్రాన్ చంపాలి అని చెప్పేసి 30 లోపే చంపుతారు. ఆ మోదీ ఏదైతే అమిత్ షా ఇచ్చిన టార్గెట్కు ముందే చంపినామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ విడుదల చేస్తారు. మరి దేశం ఈ టైం వరకు మారాలి, ఏదైతే పేదలు మారాలి, వాళ్ళ బతుకులు మారాలి, వాళ్ళకో ఇల్లు రావాలి, వాళ్ళకో కూడు ఉండాలి, వాళ్ళకో గూడు ఉండాలి, ఇలాంటి వాటిపైన ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారు? మన స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక గుడిసే లేనటువంటి ప్రజలు ఉంటున్నారు. మరి వాళ్ళపైన ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారు? నక్సలైట్లను టార్గెట్ చేస్తున్నారు, చంపుతున్నారు, బాగానే ఉన్నది. ఓకే, మీ అభివృద్ధి కోసం చంపుతున్నారా, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి దేశద్రోహం అని చంపుతున్నారా, మరి వాళ్ళు ఎలాంటి పనులు చేశారని చంపుతున్నారా అనేది మీకు తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళని చంపుతున్నప్పుడు, టార్గెట్ పెట్టుకొని చంపుతున్నప్పుడు మరి దేశంలో అవినీతిని, దేశంలో ఉన్నటువంటి ఏదైతే అంటరానితనాన్ని, దేశంలో ఉన్నటువంటి ఏదైతే కూడు లేనటువంటి వాటిని ఏదైతే వాళ్ళకు ఒక మంచి జీవన ఉపాధి కల్పించాలనే వాటిపైన ఎందుకు టార్గెట్ పెట్టుకోలేకపోతున్నారు? ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వాలు స్పందించాలి, ప్రభుత్వాలు కూడా సమాధానం చెప్పాలి. వీళ్ళని చంపడానికి టార్గెట్ పెట్టుకున్నప్పుడు మరి అంటరానితనము, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిమ్మ వర్గాలు, ఏదైతే కింది వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు వరకు కనీసము విద్యను నోచుకోలేనటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏదైతే వీధి దీపాలు లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సీసీ రోడ్లు లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కనీసము వాళ్ళకు పాయగానెలు అయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? ఖచ్చితంగా వీటిపైన పెట్టండి. మీ ఏదైతే మీ దృష్టి ఉన్నదో, మీరు ఏదైతే టార్గెట్లు ఇస్తున్నారో వీటిపైన టార్గెట్ ఇస్తే ఖచ్చితంగా ప్రజలు మీ వెంట ఉంటారు. ఖచ్చితంగా మీకోసం ప్రజలు కూడా నిలబడతారు. మీరు అనవసరమైన పైన టార్గెట్లు పెట్టుకుంటా వాళ్ళని చంపడానికి కోసం మీరు టార్గెట్ పెట్టుకున్నాం, రేపు పొద్దుగాల మిమ్మల్ని కూడా చేస్తారు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సరే, ఏదైనా ఇది భారత రాజ్యాంగము అందరికీ, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించింది. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చంపుతున్నారు కావచ్చు, రేపు పొద్దుగాల అధికారం తిరిగిన తర్వాత మళ్ళీ తిరగబడతారు కదా.